God bless you, my dear brother. God bless you. So how are you all? బాగున్నారా? మీరు తిన్నారా? See, I know only few words in Telugu. తెలుగులో కొన్ని పదాలు మాత్రమే నాకు తెలుసు. Only few words. కొన్నే పదాలు. బాగున్నారా? బాగున్నారా? మీరు తిన్నారా? మీరు తిన్నారా? ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ బిర్యానీ. That's it. ఈ పదాలు మాత్రమే నాకు తెలుసు. So I don't know nothing else. వీటికి మించి నాకేమీ తెలియవు. Sometimes after the meeting people come and talk to me in Telugu. కొన్నిసార్లు మీటింగ్ అనంతరము కొంతమంది వచ్చి నాతో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. ఏమి ఎక్కడ ఉన్నారు? I will be simply quietly listening to them. వారు పాటికి వారు మాట్లాడుతూ ఉంటారు. నేను మౌనంగా ఉండి వారు ఏం చెప్తున్నారో అర్థం అవ్వక వింటూ ఉంటారు. Then later I will tell, I don't know Telugu. వాళ్ళంతా చెప్పి ముగించిన తర్వాత తెలుగు రాదండి అని నేను చెప్తాను. So now itself I'm telling you, after the meeting, please don't come and talk to me in Telugu. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి తెలుగులో మాట్లాడకండి నా దగ్గర. Okay? సరేనా? But I'm trying to learn Telugu. కానీ తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. I think in few years I will speak more Telugu than you. ఇంకా కొన్ని సంవత్సరాల్లో మీకంటే బాగా తెలుగు బాగా మాట్లాడతాను అని నేను అనుకుంటున్నాను. Amen. ఆమేన్. And I have an exciting news. ఒక సంతోషభరితమైన వార్త ఒకటి ఉంది. I don't know whether it's exciting you or not. బహుశా ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుందో నాకు తెలియదు కానీ 3 more new Telugu songs are coming up. ఇంకా 3 కొత్త తెలుగు పాటలు రాబోతున్నాయి. You know, it is not easy to release in multiple languages. అంటే వివిధ భాషల్లో ఒక పాటను విడుదల చేయటము అనేది అంత సులువైన విషయం కాదు. It's not easy. అంత సులువు కాదండి ఇది. There is so much of time, so much of money, so much of energy and lot of things involved in a song. ఒక పాటను తెలుగులో కానీ ఇతర భాషల్లో విడుదల చేయాలి అంటే ఎక్కువ సమయము, ఎక్కువ శక్తిని అక్కడ వెచ్చించాల్సి ఉంది. But your love pushes us to do more songs in Telugu. కానీ తెలుగు భాషలో ఇంకా అనేకమైన పాటలు విడుదల చేయడానికి మీ ప్రేమ అనేది నన్ను ముందుకు నెట్టుతూ ఉంది. Amen. ఆమేన్. So we are coming up with few more songs, Telugu songs. కాబట్టి ఇంకా కొన్ని తెలుగు పాటలను మేము తీసుకురాబోతున్నాం. And the leaders requested me to share my testimony. కాబట్టి ఇక్కడున్న కాపరులు నా సాక్ష్యాన్ని పంచుకోమని అడిగారు. Many think I come from a very big background. చాలా మంది అనుకుంటున్నారు నేనేదో ఒక పెద్ద పూర్వోత్తరము నుండి వచ్చి ఉన్నాను అని. And one brother called me and said, brother, we heard your father is a businessman in London. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ మేము విన్నాము మీ నాన్నగారు లండన్ లో ఒక పెద్ద వ్యాపారవేత్త అని మేము విన్నాము అని అన్నాడు. ఎంత నీ పాత? ఎంత? నువ్వు చూసి What do you call it? నీ పాతనా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నీ ఫాదరు లండన్ లో మన పెద్ద బిగ్ బిజినెస్ మ్యాన్. మా నాన్నగారంట లండన్ లో ఒక పెద్ద వ్యాపారవేత్త అంట. I want to tell you guys, నేను చెప్పాలనుకుంటున్నాను మీతోనండి. I come from a very simple, humble family. నేను చాలా చిన్న కుటుంబము నుండి వచ్చాను. Nothing great to boast about my family. నా కుటుంబమును గురించి చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. You know, one of my favorite verse in the Bible is this. బైబిల్లో నాకు బాగా నచ్చిన ఒక వచనం ఉంది. He qualifies unqualified people. బైబిల్లో ఉన్న ఆ మాట ఏంటంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేవాడు. Amen. ఆమేన్. அவர் ஞானவான்களை வெட்கப்படுத்த பைத்தியங்களை தெரிந்து கொள்ளுகிறார். ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని ఎన్నుకుంటున్నాడు. బలవాన్களை వెట్కப்படுத்த బలహీనమానవర్களை தெரிந்து கொள்ளுகிறார். బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులను ఎన్నుకుంటున్నాడు. When the world calls you a failure, that means you are successful in God's eyes. లోకము నిన్ను చూచి నీవు ఓడిపోయిన వ్యక్తివి అని పిలిచినప్పుడు దేవుని దృష్టిలో నీవు గెలుపొందిన వ్యక్తి అని అర్థం. ఉలగం ఉన్னை பார்த்து என்றைக்கு தகுதி இல்லை என்று சொல்கிறதோ, లోకము నిన్ను చూచి ఎప్పుడైతే నీవు అర్హుడవి కాదు అని అంటుందో అన్னைக்கு தான் పరలోకం உங்களை தகுதி உள்ளவர்களாக மாற்றி விடுகிறது. ఆ రోజే పరలోకము నిన్ను అర్హత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. ఆమేన్. ఆమేన్. When someone comes and tell you, hey, you don't know,
ఎవరైనా వచ్చి నీకేం తెలియదయ్యా అన్నాడు అనుకోండి, ఓ ఉనకు అర్హత ఇల్లపా, అయ్యా నీకు అర్హత లేదు బాబు, you clap your hands and thank Jesus. నువ్వేం చేయాలి? చప్పట్లు కొట్టి ప్రభువుకి వందనాలు చెల్లించాలి. Because that's the day God makes you a qualified person. That's the day heaven looks at you in a glorious way. That's the day that God's appointed time that lift you high so high. ఎందుకంటే ఆ దినమందే పరలోకము నిన్ను యోగ్యునిగా చూస్తుంది. ఆ దినమందే పరలోకము యేసయ్య నిన్ను అర్హునిగా మారుస్తాడు. ఆ లోకమందే, ఆ సమయమందే నిన్ను మహిమకరమైన వ్యక్తిగా ఆ దినం మారుస్తాడు ఆయన. Amen. ఆమేన్. Do you believe that? నమ్ముచున్నారా మీరు? Do you believe that? నమ్ముచున్నారా? You know, my mom converted to Christianity when she was very small. మా అమ్మగారు చాలా చిన్నప్పుడే, తన బాల్య దినమందే ఆమె ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంది. So she took us to the church when we were small. మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే మా అమ్మగారు మమ్మను చర్చికి తీసుకుని వెళ్ళేవారు. And I will sincerely goes to the VBS. నేను చాలా యథార్థంగా నమ్మకంగా VBS కి వెళ్ళేవాడిని. సండే స్కూలా? రండి మీరు రండి. సండే స్కూల్ అంటే నేను కూడా వస్తాను అని చాలా సిన్సియర్ గా వెళ్ళేవాడిని. నేను కూడా వస్తాను అని. You know why I was so excited? ఎందుకు నాకు అంత సంతోషమో తెలుసా? In Sunday school they will give you rasna packet and 2 Mary biscuit. ఎందుకంటే సండే స్కూల్ కు వెళితే అక్కడ మేరీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ ను ఒక రస్నా ఇస్తారు. Nowadays in VBS they are giving KFC burger. కానీ ఈ రోజుల్లో VBS ఈ సండే స్కూల్స్ లో KFC బర్గర్స్ ఇస్తున్నారు. Yeah, in Chennai there is a church, they are giving burger, pizza, pasta and all of that. చెన్నైలో ఒక చర్చ్ ఉందండి, అక్కడైతే KFC నుంచి బర్గరు, పిజ్జా ఇంకా చాలా ఇస్తున్నారు. I don't know about Bhimavaram. What are they giving in Bhimavaram? మరి భీమవరం సంగతి ఏంటి? ఏమి ఇస్తున్నారు ఇక్కడ మీకు? Same rasna packet, 25 years not changed. 25 సంవత్సరాలుగా మారలేదా? What are they giving? ఏమి ఇస్తున్నారు ఇక్కడ మీ సండే స్కూల్లో? Samosa, biryani. I think in Andhra and Telangana whatever it is biryani. ఆంధ్రాలోను తెలంగాణ ఏదైనా సరే బిర్యానీ మాత్రం పెడతారు. Brother, I fell down. It's okay, eat biryani. బ్రదర్ నేను పడిపోయాను, పర్వాలేదు బిర్యానీ తినండి. బిర్యానీ తినండి. Brother, my grandfather died. బ్రదర్ మా తాతగారు చనిపోయారు. బిర్యానీ. Youth meeting, biryani. యూత్ మీటింగ్ బిర్యానీ. Anniversary, biryani. యానివర్సరీ. Wow, you guys are blessed people. You know, when I go to US and different places to preach in Telugu churches, నేను అమెరికాలోను వివిధ దేశాల్లో తెలుగు చర్చెస్ లో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు even there Hyderabadi mutton biryani. అక్కడ కూడానండి హైదరాబాదీ మటన్ బిర్యానీ పెడతారు. రే you are in America. When we travel they say, pastor, we made nice Hyderabadi biryani. I will tell, hey, that's what I'm eating in India. Why I have to eat in America also? నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు, పాస్టర్ గారు మంచి మటన్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ తయారు చేస్తామంటే నేను అంటాను, నేను హైదరాబాద్ లోను ఎక్కడికి వెళ్ళినా అదే తింటున్నాను, ఇక్కడ కూడా అది ఎందుకు అని అడుగుతూ ఉంటాను. This is what I eat every week in India. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి వారం ఇదే తింటాను. Yes or no? అవునా కాదా? Yes. అవునా? When American people come, do you think you will give them pizza and burger? అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పిజ్జా బర్గర్ ఇస్తారా మీరు? What you will give? మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి? Hey, Bhimavaram got the best machli. You want machli? భీమవరంలో మంచి ఫిష్ కర్రీ. మంచి చేప ఉంది కదా, చేప కర్రీ ఉంటది కదా. Now we had prawn, fish and all of that. ఇప్పుడు రొయ్యలు, చేపల కూర అన్ని తిన్నాం. I don't think they have given all these foods for you. ఇవన్నీ కూడా మీకు ఇచ్చుంటారని నేను అనుకోవడం లేదు. మీకు పెట్టారా ఇవన్నీ? But we enjoyed the lunch. కానీ మేము మధ్యాహ్నం లంచ్ ని మేము బాగా ఆస్వాదించాం. So I want to tell you guys, come on, listen to me. నా మాటలు జాగ్రత్తగా వినండి. When I started my life with Jesus, నా యొక్క జీవితాన్ని యేసయ్యతో ప్రారంభించినప్పుడు, even before starting to love Jesus, యేసు ప్రభువుని ప్రేమించడం ప్రారంభించడానికి ముందే, I was going to Sunday school just for the rasna and 2 Marigold biscuits. ఆ 2 మేరీగోల్డ్ బిస్కెట్స్ కోసము, ఆ రస్నా ప్యాకెట్ కోసము నేను సండే స్కూల్ కి వెళ్ళేవాడిని. And I did not have any personal connection with Jesus. యేసు ప్రభు వారితో వ్యక్తిగతమైన సంబంధం అంటూ నాకు ఏమీ లేదు. I'll go to church because my mother is taking me to the church. నా తల్లి నన్ను మందిరానికి తీసుకుని వెళుతుంది కాబట్టి వెళ్ళేవాడిని. That's it, nothing else. అంతే, అది తప్ప ఇంకేమీ కాదు. And I used to tell my friends, I am an outstanding Christian.
నేను నా స్నేహితులతో చెప్పుకునేవాడిని, నేను చాలా మంచి క్రైస్తవుణ్ణి అని చెప్పుకునేవాడిని. Because I always stand outside the church. అవుట్ స్టాండింగ్ అంటే చర్చికి బయట నిలబడేవాడిని కాబట్టి అవుట్ స్టాండింగ్ అని ఇంగ్లీష్ లో చెప్పేవాడిని. To check everybody, hey, are you okay in church? చర్చిలో బాగున్నారు అందరూ? Every బాగున్నారా? I was an outstanding Christian. I was not being really, interested in ministry or anything. చూడండి, నేను ఏదో పైన అలా ఒక క్రైస్తవునిగా ఉండేవాడిని కానీ పరిచర్య పట్ల నాకు ఎటువంటి ఆసక్తి అనేది నాకు లేదు. But one fine day, Jesus met me. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు వారు నన్ను దర్శించారు. 2006 February 6. 2006వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున. When? 2000 February. See, I have a habit. I will suddenly make one of you stand and ask you a lot of questions. చూడండి, నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే మీలో కొంతమందిని లేపి అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. So be careful, give your attention. Suddenly I make you stand. కాబట్టి జాగ్రత్తగా వినండి. అకస్మాత్తుగా మిమ్మల్ని లేపి ప్రశ్న అడుగుతాను. Especially people at the back. ప్రాముఖ్యంగా వెనకాల కూర్చున్న వారిని అడుగుతాను ఈ ప్రశ్నలు. హుషారుగా ఉండాలి. So 2006 February 6 I gave my life to Jesus. I'll tell you what happened. 2006వ సంవత్సరము ఫిబ్రవరి 6వ తారీఖున నా జీవితం ఏం జరిగిందో చెప్తాను. I was driving my bike in a full of traffic road. చూడండి, ఆ రోడ్ అంతా కూడా వాహనాల చేత రద్దీగా ఉంది. ఆ రద్దీగా ఉన్న ప్రాంతంలో నేను నా బండి నడుపుకుంటూ వెళుతున్నాను. While driving, I'm hearing a voice of God. I did not even understand it's a voice of God. Something was telling me, hey Benny, where are you going? Have you forgotten the call in your life? ఆ బండి మీద నేను వెళుతూ ఉన్నప్పుడు ఏదో ఒక స్వరము నాకు వినబడుతుంది. అది దేవుని స్వరము అని కూడా నేను అనుకోలేదు. ఆ స్వరం ఏమని అంటుంది అంటే, ఏ బెన్నీ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నా యొక్క పిలుపును, దేవుని పిలుపును మరిచిపోయావా అనే ఒక స్వరము నా చెవిలో వినబడుతూ ఉంది. I want you to surrender and serve me. నీ యొక్క జీవితాన్ని నాకు సమర్పించుకొని నీవు నాకు సేవ చేయి. The moment I heard the voice of God, it was like someone hitting you with a stick while driving a bike. చూడండి, బండి నడుపుతూ ఉన్నప్పుడు ఏ సమయం అందైతే దేవుని స్వరాన్ని విన్నానో ఆ సమయములో అది ఎలాగనిపించింది అంటే ఎవరో కర్ర తీసుకుని కొట్టినట్లుగా అనిపించింది. That voice broke my heart. ఆ స్వరము నా హృదయాన్ని బ్రద్దలు చేసింది. You know why I am saying this voice broke my heart? ఈ స్వరము ఎందుకు నా హృదయాన్ని పగలగొట్టింది అని నేను చెప్తున్నానంటే, I was not a good guy. ఎందుకంటే నేను అంత మంచి వ్యక్తిని కాదు. I was not a holy guy. నేను అంత పరిశుద్ధుడిని కాదు. Jesus' love found me when I was nobody. I was in the pit. చూడండి, నేను పలానా అని చెప్పుకోవడానికి ఏమీ కానప్పుడు అలా గోతిలో పడి ఉన్నప్పుడే యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు. I didn't understand what was happening at the time. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవలేదు. But something was telling me in Sunday school. కానీ ఏదో ఒక స్వరము నాతో చెప్పడం నేను వింటూ ఉన్నాను. సండే స్కూల్లో నువ్వు ఉన్నప్పుడు Sunday school teacher taught us. ఆ సండే స్కూల్ టీచర్ ఏం బోధించారు అంటే, God spoke to Moses. దేవుడు మోషేతో మాట్లాడెను అనే ఆ యొక్క పాఠాన్ని సండే స్కూల్ టీచర్ గారు చెప్పారు. God spoke to Abraham. దేవుడు అబ్రహాముతో మాట్లాడెను. God spoke to Paul. దేవుడు పౌలుతో మాట్లాడెను. It was a very it was not a very exaggerated moment. It was a very humble, simple beginning. చూడండి, అది గొప్పగా ఏదో చెప్పుకోదగిన ప్రారంభము కాదు కానీ అది చాలా సులువైన ఒక తేలికపాటి ప్రారంభము. So whatever they invested in the Sunday school in my life, నేను సండే స్కూల్కి వెళుతూ ఆ సండే స్కూల్లో వారు బోధించినవన్నీ కూడా నా జీవితంలో వారు పెట్టుబడిగా పెట్టినవన్నీ కూడా. So now I'm coming to realize I think God is speaking to me. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. ఆ సమయమందు నాకు అర్థమవడం ప్రారంభమైంది. If you are a Sunday school teacher, ఒకవేళ మీలో ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ గా ఉంటే, that one mischief kid who does like crazy things in the Sunday school, ఆ సండే స్కూల్లో మీ మాట వినని అల్లరి చేసే ఆ ఒక్క బాలుడు గాని బాలిక గాని, don't worry, that kid is going to be a man of God. ఆ బాలుని గురించి మీరేమీ బాధపడకండి. ఆ బాలుడు దైవజనునిగా మారతాడు. Is there any Sunday school teachers here? ఇక్కడ ఎవరైనా సండే స్కూల్ ఆ టీచర్స్ ఉన్నారండి మీలో? Sunday school teachers, VBS teachers, సండే స్కూల్ టీచర్స్ గాని, VBS టీచర్స్ గాని, I want to tell you, you are blessed
you are investing in the next generation. It will never go in fail. It will come back to you in thousandfold. Every single seed that you are sowing, it's going to bring forth great harvest. నేను చెప్తూ ఉన్నాను, మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవడం లేదు. మీరు ఇక్కడ బోధించేవన్నీ కూడా ఒక పెట్టుబడిగా వారి జీవితాల్లో పెడుతూ ఉన్నారు. అది మరలా 1000 అంతలుగా తిరిగి వస్తుంది. అది గొప్ప పంటను మీరు కోయబోతున్నారు. And I was one of the worst student in VBS. VBS లో పనికి మాలిన ఒక విద్యార్థి ఉంటాడంటే నేనే. So the moment I heard the voice of God, దేవుని స్వరాన్ని వినిన ఆ క్షణమందు I wasn't bothered about who's looking at me. ఎవరు నన్ను చూస్తున్నారా అని నేను పట్టించుకోలేదు. I parked my bike aside. ఆ రోడ్డు ప్రక్కన నా వాహనాన్ని నిలిపి I knelt down on the road. ఆ రోడ్డు మీదే నేను మోకరించి I was not looking at who's looking at me, who's watching me. ఎవరు నన్ను చూస్తున్నారా, ఎవరు నన్ను పరిశోధిస్తున్నారా అని నేను పట్టించుకోలేదు. I want to obey to the voice of God. దేవుని యొక్క స్వరానికి నేను లోబడాలి అనుకున్నాను. How many of you believe God speaks to you? దేవుడు మీతో మాట్లాడతాడు అని మీలో ఎంతమంది నమ్ముచున్నారు? How many of you believe? ఎంతమంది నమ్ముచున్నారు? I'll ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. When God speaks to you, what is the first thing that you should do? చూడండి, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? What? చెప్పండి. Obey. లోబడాలి. Amen. ఆమేన్. When God calls you, don't tell him or give him options. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవునికి సాకులు చెప్పవద్దు, లేకపోతే దేవునికి ఆప్షన్స్ అనేవి ఇవ్వవద్దు. Don't tell him, Jesus, I just finished college. మీరు అనొద్దు, యేసయ్యా ఇప్పుడే నా చదువు ముగించుకున్నాను. Jesus, I just started working. I'm going to earn some money and settle my family. యేసయ్యా ఇప్పుడే నేను ఉద్యోగం చేయడం ప్రారంభించాను, పని చేయడం ప్రారంభించాను, నా కుటుంబం కోసం కొంత సంపాదించి నా కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి అని చెప్పవద్దు. There is so much of debt in my house. I need to settle all the debts. I need to settle my parents. నా కుటుంబంలో చాలా అప్పులు ఉన్నాయ్యా, మొదట అప్పులన్నీ తీర్చి నా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటాను. When God calls you, don't give him options or don't give him suggestions. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవునికి నీవు సలహాలు ఇవ్వద్దు, దేవునికి నీవు సాకులు చెప్పవద్దు. Don't give him ideas. దేవునికి ఆలోచనలు ఇవ్వద్దు. Jesus, not now, Jesus. Give me 5 years. ప్రభువా, యేసయ్యా ఇప్పుడు కాదయ్యా, ఒక 5 సంవత్సరాల సమయాన్ని నువ్వు నాకు ఇవ్వు. Give me 5 years. ఒక 5 సంవత్సరములు ఇవ్వు. I will finish some work and come. కొంత పని ముగించుకుని మరలా నీ యొద్దకొస్తాను. I want to tell you, you will never come. నేను చెప్తున్నాను, మీరు ఎప్పటికీ యేసు ప్రభు యొద్దకు రానే రారు. If God is telling you to do certain things, దేవుడు పలానా పని చేయమని నీతో చెబుతూ ఉంటే don't think about anything. దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. Don't think about your future. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవద్దు. Don't think about what is going to happen. ఏం జరగబోతుంది అనే దాని గురించి ఆలోచించవద్దు. Obey. 100% obey and surrender your life. దేవుడు నీతో మాట పలికితే ఆ మాటకు నువ్వు లోబడు. 100% నీ జీవితాన్ని ఆయనకు At సమర్పించేసుకో. that moment, it will not make sense to you. ఆ సమయములో అది నీకు అర్థవంతముగా అనిపించదు. ఏం చేస్తున్నావో నీకే At తెలియకపోవచ్చు. that moment, you will not get the entire picture of your life. ఆ సమయమందు నీ జీవితము యొక్క పరిపూర్ణ చిత్రము అనేది నీ కంటికి కనబడకపోవచ్చు. But I want to tell you, కానీ నేను మీతో the one చెప్పాలనుకుంటున్నాను, who calls you will never fail to excite you and enjoy the call of God. చూడండి, దేవుడు నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను ఎన్నడూ కూడా ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను ఎప్పుడూ కూడా ఉత్సాహపరుస్తాడు, ఆనందింపజేస్తాడు. The one who calls you is a faithful God. నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. So I gave my life, I came into full-time ministry. కాబట్టి నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకొని నేను పరిపూర్ణమైన సంపూర్ణ సేవలోనికి I వచ్చేసాను. know nothing about ministry. పరిచర్యను గురించి నాకు అస్సలు ఏమీ తెలియదు. I don't know to play guitar. I don't know to play guitar. గిటార్ ఏ విధంగా ప్లే చేయాలో నాకు తెలియదు. I don't know to sing. పాటలు పాడడం నాకు తెలియదు. I cannot speak in English. ఇంగ్లీష్ లో కూడా నేను మాట్లాడలేను. If somebody is speaking in English, ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే I will not even near them. I will not even in that group. I will be escaping. ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఆ గుంపులో ఉండేవాడిని కాదు, అక్కడ నుండి పారిపోయేవాడిని. Take right, take left, get the share auto, reach home, disappear. ఏం చేసేవాడిని? కుడికి ఎడమకి పారిపోయి షేర్ ఆటో తీసుకొని అక్కడ నుండి మాయమైపోయేవాడిని. మాయమైపోయింది. Amen. మాయమైపోయేవాడిని, కనబడకుండా పోయేవాడిని, Escape. తప్పించుకుని వెళ్ళిపోయేవాడిని. But God and His calling
is very powerful. కానీ దేవుడు ఆయన యొక్క పిలుపు చాలా శక్తివంతమైనవి. So I came into ministry. నేను పరిచర్యలోకి వచ్చాను. I don't know what I'm going to do. ఏం చేయబోతున్నానో నాకు తెలియదు. I used to sit, pray, read Bible. నేను కూర్చొని ప్రార్థన చేస్తూ నేను బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. I used to ask God, Lord, why am I even here? What am I even doing? You called me, right? Take me, Lord. Take me, Lord. Take me and use me. ప్రభువుని నేను అడుగుతూ ఉండేవాడిని, ప్రభువా ఎందుకు పిలుచుకున్నావు, ఏం చేయబోతున్నావు, నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో అని నేను ప్రభువుని అడుగుతూ ఉండేవాడిని. Nothing was happening. ఏమీ జరిగేది కాదు. Nothing was happening. ఏమీ జరిగేది కాదు. And one day God spoke to me. ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాడు. He said, ఆయన అన్నాడు, Benny, don't wait for opportunities, create opportunities. దేవుడు ఏమన్నాడు అంటే, అవకాశాల కోసం బెన్ని ఎదురు చూడకు, అవకాశాలను నువ్వే సృష్టించుకో అని ప్రభు నాతో చెప్పాడు. To cut the story short, we were together as a team. Lot of youngsters were joining together at the time. ఆ కథంతటిని కూడా క్లుప్తంగా చేస్తే నాతో పాటు చాలా మంది టీమ్ గా ఉండేవారు. వాడుకో నన్ను వాడుకో అని నేను ప్రభువుని అడుగుతూ ఉండేవాడిని. Nothing was happening. ఏమీ జరిగేది కాదు. Nothing was happening. ఏమీ జరిగేది కాదు. And one day God spoke to me. ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాడు. He said, ఆయన అన్నాడు, Benny, don't wait for opportunities, create opportunities. దేవుడు ఏమన్నాడు అంటే, అవకాశాల కోసం బెన్ని ఎదురు చూడకు, అవకాశాలను నువ్వే సృష్టించుకో అని ప్రభు నాతో చెప్పాడు. To cut the story short, we were together as a team. Lot of youngsters were joining together at the time. ఆ కథంతటిని కూడా క్లుప్తంగా చేస్తే నాతో పాటు చాలా మంది టీమ్ గా ఉండేవారు. మేమందరం కూడా ఒక టీమ్ గా కలిసి వచ్చాం. We used to pray together from 10 p.m. to 4 a.m. మేమందరం కూడా కలిసి 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారమి. We used to go to North India. మేము అలాగే ఈ యొక్క నార్త్ ఇండియాకి వెళ్ళేవారమి. We used to do unreserved train travelings. చూడండి, టికెట్ అంటే రిజర్వేషన్ లేకుండా జనరల్స్ లో మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళేవానమి. Have you ever traveled in unreserved compartment? ఎప్పుడైనా జనరల్ బోగిలో మీరు ప్రయాణం చేశారా? ప్రయాణం చేశారా? చెప్పండి, ప్రయాణం No, చేశారా లేదా? pastor. We will only take flight and airport. లేదు పాస్టర్ గారు, మేము ఎయిర్పోర్ట్ కు కూడా విమానంలోనే వెళ్తాం. General compartment. What is general compartment? వెళ్ళారా లేదా? If 80 people can travel in that, 400 people will be there. ఒక జనరల్ బోగిలో 80 మంది మాత్రమే ప్రయాణం చేయగలిగితే ఎంతమంది ఉంటారు? 400 మంది ఉంటారు అందులో. After getting down, you will be searching for your hand and legs. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చెయ్యి కోసం కాలు కోసం వెతుక్కోవాలి. నువ్వు నీ చెయ్యి ఎక్కడ ఉందో కాలు ఉందో నువ్వే వెతుక్కోవాలి. ఏ కై ఎక్కడా రా, కై ఎక్కడా? అరే చెయ్యి ఎక్కడరా, చెయ్యి ఎక్కడ? So that's how I traveled. When we travel for ministry, God will give us the best seat. చూడండి, మేము పరిచర్య కొరకు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మంచి శ్రేష్టమైన సీట్స్ మాకు ఇచ్చేవాడు. Yes or no? అవునా కాదా? మంచి శ్రేష్టమైన. Yes or no? మంచి సీట్లు దేవుడు ఇస్తాడు. That's what I also thought. నేను కూడా అదే అనుకున్నానండి, ఇస్తాడని. Where I got my place? నాకు ఎక్కడ దొరికిందో తెలుసా? ట్రైన్ లో entrance of the bathroom. ఎక్కడ? బాత్రూమ్ దగ్గర. బాత్రూమ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లో. And it is not a 10-hour 8-hour train. ఏదో 8 గంటలు 10 గంటలు ప్రయాణం చేసే ట్రైన్ కాదు అది. 30 hours 30 గంటలు ప్రయాణం చేయాలి. sitting next to a toilet. ఎక్కడ? ఒక టాయిలెట్ పక్కన కూర్చొని 30 గంటలు ప్రయాణం చేయాలి. Now my hair is shorten it for a video shoot. Now my hair is shortened because for a video shoot I have shortened it. ఇప్పుడు నా జుట్టంతా కూడా షార్ట్ చేసేసుకున్నాను, ఎందుకంటే వీడియో షూట్స్ కోసం. At the time I used to have like bushy hair, big hair. కానీ ఆ రోజుల్లో నా జుట్టు ఎలాగుండేదంటే పొదలాగుండేది, ఇంత పెద్ద పొదలాగా. And the people thinks my hair is their carpet. They will scratch my hair and then get inside. ఆ యొక్క ట్రైన్ లో వెళ్ళేవారు నా జుట్టు ఇదేదో కార్పెట్ లాగా ఉంది అని దాన్ని తొక్కుకుని వెళ్ళిపోయేవారు లోపలికి. And one day, we were traveling at the same train, next to a toilet. We were sitting. ఒక రోజు అదే ట్రైన్ లో అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ టాయిలెట్ పక్కనే మేము కూర్చొని ఉన్నాం. And I was very tired, sleeping. నేను బాగా అలసిపోయి అక్కడే పడుకున్నాను. Suddenly someone is sprinkling water on your face. It was like Jesus or angels are coming and giving you refreshments. ఎవరో అకస్మాత్తుగా నా ముఖం మీద నీళ్లు చిమ్మితే యేసు ప్రభు వారో లేకపోతే దేవదూతలో అలా నీళ్లు చిమ్మి నాకు మరలా ఒక రిఫ్రెష్మెంట్, ఒక ఉత్సాహాన్ని ఇస్తున్నారేమో అని నేను అనుకున్నా. I am just thinking, oh wow, I think we are going for ministry. Jesus is giving chill effects on my face. అయ్యో నేనేమనుకున్నాను అంటే పరిచర్య కోసం వెళుతున్నాం కాబట్టి యేసు ప్రభు వారు ఒక చల్లని వాతావరణం నాకు ఇవ్వటం కోసం ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించాడేమో అని నేను అనుకున్నాను. And slowly I am opening my eyes and seeing. సరే నెమ్మదిగా నా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను. Blue color Paragon chappal is crossing my face. ఒక బ్లూ కలర్
పారగాన్ చెప్పులు వేసుకున్న వ్యక్తి నా ముఖం మీద కాలు దాటుతూ ఉన్నాడు. அப்படியே crossing. అలా నా ముఖం మీద నుంచి ఆ చెప్పులు వేసుకున్న వ్యక్తి క్రాస్ చేస్తున్నాడు. So now where did the chill effect came? కాబట్టి ఆ నీళ్లు పడిన ఆ నీళ్లు ఎక్కడి నుంచి పడ్డాయి? ఎక్కడి నుంచి పడ్డాయి? From that blue color paragon చెప్పులు. ఆ బ్లూ కలర్ పారగాన్ చెప్పుల నుంచి ఆ నీళ్లు నా ముఖం మీద పడ్డాయి. Now where is this guy coming from? మరి ఈ వ్యక్తి ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడ? ఊటీ కొడైకెనాలా? చెప్పండి, ఊటీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? This guy is coming freshly from the bathroom. చక్కగా అప్పుడే బాత్రూమ్ లో నుండి బయటకు వస్తున్నాడు. I don't know what all he washed. మరి ఏం కడుక్కున్నాడో నాకు తెలియదు అక్కడ. I don't want to get into details. ఇంకా వివరంగా లోతుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. Crossing my face. నా ముఖం మీద నుండి కాలుతో దాడుతున్నాడు. You know, when you travel for ministry, పరిచర్య కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు Jesus will send free face wash. యేసు ప్రభు వారు కొంచెం ఉచితంగా, అంటే ఫేస్ వాష్ ని పంపుతాడు. ఉచితంగా ఆయనే పంపిస్తాడు. ఇలా That's how positively you have to take it. ఆ విధంగానే పాజిటివ్ గా తీసుకోవాలి, అంటే మంచి అనుకూలంగా తీసుకోవాలి ఏదైనా సరే. I want to tell you guys, ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. now the Benny Joshua you see, it's not the original Benny Joshua. ఇప్పుడు మీరు చూస్తున్న బెన్నీ జాషువా అసలైన బెన్నీ జాషువా కాదు. It means it is not what you see, the glorious, you know, shoutings and love and the songs and the music, views and YouTube songs, and not whatever you see, it is not who I am. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కేకలు, ఈ ఆర్భాటము, ఈ పాటలు, ఈ యూట్యూబ్ ఛానల్, ఈ వ్యూస్, ఇన్ని పాటలు, ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నది కాదు అసలు. I was nobody, I was empty. నేను ఫలానా అని చెప్పుకోవడానికి ఏమీ కాదు, నేను ఖాళీగా ఉన్న ఒక వ్యక్తిని. Jesus filled this empty vessel. యేసు ప్రభువారు ఈ ఖాళీ పాత్రను నింపి ఉన్నాడు. Jesus decorated my life. యేసు ప్రభువారు నా జీవితాన్ని అలంకరించి ఉన్నాడు. I can look back and say only Jesus lifted my life. ఒక్కసారి నా వెనక్కి తిరిగి నేను చెప్పగలను, యేసే నా జీవితాన్ని పైకి ఎత్తి ఉన్నాడు అని నేను చెప్పగలను. Nobody else. ఇంకెవ్వరు కూడా నన్ను పైకి ఎత్తలేదు. My house size, I'll tell you. నేను మా ఇంటి యొక్క కొలతలు చెప్తాను, వినండి. From this place to that what is that? That SS thing is there, right? From here to there, and the square is my house size. చూడండి, నా ఇంటి కొలతలు ఏంటో తెలుసా? ఇక్కడ నుండి ఇది ఉంది కదా, ఇక్కడికి ఇట్లాగా, అంటే జస్ట్ that's it. అంతే. So my mom, my dad, my brother sleeps like this. ఇక్కడ మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, నా సహోదరుడు ఇక్కడ పడుకుంటే I will sleep on their feet. నేను వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకునేవాడిని. Because there was no space. ఎందుకంటే మరొక వ్యక్తి పడుకోవడానికి కూడా చోటు ఉండేది కాదు. 2 AM water will come inside during the rainy times. వర్షాకాలంలో మధ్యరాత్రి 2 గంటలకు నీళ్లు ఇంట్లోకి వచ్చేసేవాయి. We will sit on top of that water buckets and everything. మేమేమో ఆ వాటర్ బకెట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ కూర్చునేవారం. Put it upside down, we will sit on that. మేమేం చేసాము, ఆ వాటర్ బకెట్స్ ని తలకిందులుగా వేసి బకెట్ మీద కూర్చునేవారం. That's how I started. ఆ విధంగానే నేను నా జీవితాన్ని ప్రారంభించాను. That's where I wrote నిన్ను పోలిన వారెవరు. అదే స్థలమందు నిన్ను పోలిన వారెవరు అనే పాట రాశాను. Not from big places. ఆ స్థలము నుండి రాశాను, పెద్ద పెద్ద స్థలాలలో నుండి, చోట్ల నుండి రాయలేదు. That's why whenever I look back and see where I started, అందుకే నేను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసుకొని ఎక్కడ నా జీవితాన్ని ప్రారంభించానో అనే దాన్ని నేను చూసిన ప్రతిసారి I boast on His grace. ఆయన కృపను గురించే నేను అతిశయపడతాను. And I have written, నే జీవించున్నది నీ కృప. నేను అందుకే రాశాను, నేను జీవించున్నది నీ కృపయే, ఎదిగించినది నీ కృప, ఎదిగించినది నీ కృపయే. What is that next line? తర్వాత లైన్ ఏంటి? హెచ్చించినది నీ కృపయే, నీ కృప మాత్రమే. Amen. ఆమేన్. Nothing else. మరి ఏదియు కాదండి. That's why all my songs reflect the grace of God, call of God, and the plan and the purpose of God. అందుకే నా పాటలన్నిటిలో కూడా దేవుని కృప, దేవుని ఉద్దేశము, దేవుని పిలుపు, ప్రణాళిక, ఈ పదాలు అనేవి ప్రతి పాటలో మీకు కనిపిస్తాయి. Amen. ఆమేన్. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.
ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీచే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఎవ్రీవన్ టుగెదర్. ఇంతవరకు నీవు నన్ను, నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు భరించుటకు, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. ఆమేన్. I want you to turn your Bibles to book of Habakkuk. మీ పరిశుద్ధ గ్రంథాలను హబకుక్ గ్రంథానికి తెరవవలసిందిగా కోరుకుంటున్నాను. Chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. హబకుక్ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. ఆమేన్. I want all of you to turn your Bibles, book of Habakkuk. మీరందరూ కూడా హబకుక్ గ్రంథానికి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవవలసిందిగా నేను కోరుకుంటున్నాను. Come on, turn your Bibles. అందరూ కూడా తెరవండి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హబకుక్ గ్రంథము 2వ అధ్యాయం. Can somebody shout the page number? చెప్పండి, పేజ్ నెంబర్ ఎవరైనా చెప్పండి. Simply shouting, okay. Everybody got it? అందరూ కూడా తీసారా? Yes. దొరికిందా అందరికి? Come on, read it together. అందరం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయము, read it louder. చదవాలి నాతో పాటు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. ఆమేన్. I want to tell you there is a powerful word in this verse. ఈ వచనములో అతి శక్తివంతమైన ఒక మాట అనేది కనిపిస్తుంది. I always talk about this particular word. ఈ ఒక్క మాటను గురించి నేను ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాను. దర్శనం. అదేంటంటే దర్శనము. Come on, somebody say దర్శనం. చెప్పండి, దర్శనము. దర్శనము. చెప్పండి, దర్శనము. You know what? దర్శనం உங்கள் வாழ்க்கையிலே மிகவும் வல்லமை உள்ளது. చూడండి, దర్శనము అనేది మీ జీవితంలో అతి శక్తివంతమైనది. இந்த దర్శనத்தை நீ புரிந்து கொண்டால் உன் வாழ்க்கையின் உயர்வை ஒருவரும் தடை செய்ய முடியாது. ఈ దర్శనము యొక్క శక్తిని నీవు అర్థం చేసుకోగలిగితే నీ జీవితము పైకి వెళ్ళడానికి ఎవడు కూడా నిన్ను అడ్డుకోలేడు. உன் வாழ்க்கையில பல ஆசைகள் இருக்கலாம், எதிர்பார்ப்புகள் இருக்கலாம், கனவுகள் இருக்கலாம். ஆனால் கர்த்தர் உன்மேல் வைத்திருக்கும் தரிசனத்தை புரிந்து கொண்டாயானால் நீதான் பாக்கியமுள்ள ஒரு நபராய் இருப்பாய். ఒకవేళ నీ జీవితంలో కొన్ని ఆశలు ఉండొచ్చు, కొన్ని కోరికలు ఉండొచ్చు, నీకంటూ కొన్ని ప్రణాళికలు నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నీ జీవితం అందించిన దర్శనాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ ఎంత భాగ్యవంతుడు ఎవ్వరు కూడా ఉండరు. ఆమేన్. ఆమేన్. Do you have dreams? మీ అందరికి కలలు ఉన్నాయా? How many of you have dreams? మీలో ఎంత మందికి కలలు ఉన్నాయి? స్వప్నము, ఒక కల. Oh no pastor, no dreams కాదు pastor. పాస్టర్ గారు, మాకెక్కడండి కలలు, మాకేం కలలు లేవండి. Pastor, my mother will make nice puri in the morning. పాస్టర్ గారు, ఉదయము మా అమ్మగారు మంచి పూరి చేస్తారు. Afternoon lemon rice. మధ్యాహ్నము పులిహార చేస్తారు. Night same lemon rice will be there, we will heat it and eat. రాత్రి కూడా అదే పులిహార, అదే నిమ్మకాయ పులిహార ఉంటది, అది తింటే తింటా లేకపోతే లేదు. And sometimes I will fight with my mother, I want chicken. కొన్నిసార్లు మా అమ్మగారితో నేను గొడవ పడతాను, నాకు చికెన్ కావాలి అని గొడవ పడతాను. அதுக்கு மேல ஒரு డ్రీమ్ இல்ல పాస్టర్. దానికి మించి పెద్ద కల అంటూ ఏమీ లేవు పాస్టర్ గారు నాకు. ఎప్పపారు సోరు. ఎప్పుడు చూడు తిండి. కాலையில తిండి, మధ్యాహ్నం తిండి, సాయంకాలం తిండి, నైట్ ఆల్సో తిండి.
మధ్యాహ్నం ఉదయం తిండి, మధ్యాహ్నం తిండి, సాయంత్రం తిండి, రాత్రి కూడా తిండే. Night 3 AM also తిండి. మధ్యరాత్రి 3 గంటలకు కూడా తిండే. Guys, listen to me. వినండి, Listen to me very carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. உன் வாழ்க்கையிலே நீ உன்னை குறித்து வைத்திருக்கும் தரிசனத்தை காட்டிலும் கர்த்தர் உன்மேல் வைத்திருக்கும் தரிசனம் மிகவும் வல்லமை உள்ளது. నీ జీవితములో నీకు నీవుగా కలిగిన దర్శనము కంటే కూడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దర్శనము చాలా శక్తి కలిగినది. And if you are born in an Indian family, నీవు ఒక భారతదేశపు కుటుంబములో పుట్టి ఉన్నట్లయితే you have 3 options. నీ ఎదుట 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. I think only 2 options. బహుశా 2 ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా. When you study, they will tell you 2 options. What are the options? One is, చెప్పండి, మీరు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు 2 ఆప్షన్లు మీ ముందు పెడతారు. ఏంటి ఆప్షన్లు? one is doctor. ఒకటి నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్తారు. Second is what? రెండవది ఏంటి? Engineer. ఇంజనీర్ అవ్వాలి అంటారు. That's it. అంతే. You have no other option. వేరొక ఆప్షన్ అంటూ ఏమీ మీకు ఉండదు. If everyone becomes a doctor, who will be the patient? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు? Only 2 options. 2 ఆప్షన్స్. And some of you will have dreams when you look at certain things. మీలో కొంతమంది కొన్నిటిని చూసినప్పుడు ఏదో ఒక కల మీలో కలుగుతుంది. And many of us in small age, we will all dream about being a pilot. చూడండి, చిన్నప్పుడు అంటే చిన్న వయసులో మనందరం కూడా ఒక పైలట్ అవ్వాలి అనే కల మనకుంటది. Someone is saying, yes, I am pilot. ఎవరో చెప్తున్నారు, అవునండి నేను కూడా పైలట్ Some people will think, I want to be an army man. కొంతమందికి నేను ఒక సైనికునిగా మారాలి, ఒక ఆర్మీ వ్యక్తిగా మారాలి అనుకుంటారు. I want to become police. నేను ఒక పోలీస్ అవ్వాలి అనుకుంటున్నానంట. So I can shoot everyone. ఎందుకంటే అందరినీ కాల్చి పడేయడానికి. Hey, chocolate kudra. అరే చాక్లెట్ ఎవరా? Tharmate, okay, shoot, kill. సరే ఎవ్వా, సరే కాల్చి పడేస్తాను. You know, in every season of your life, dreams and desires will change. చూడండి, మీ జీవితములో కాలాలు మారే కొలది ప్రతి కాలములో కూడా మీ కలలు, మీ కోరికలు అనేవి మారుతూ వస్తాయి. Yes or no? అవునా కాదా? When you were 10 years old, you wanted to become something else. 15 years old, you changed your dream. 20 years again you changed. 25, you don't know what to do. చూడండి, 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏదో అవ్వాలనుకుంటావు. 15 సంవత్సరాలకు వచ్చినప్పుడు అది మర్చిపోయి ఇంకోటి అవ్వాలనుకుంటావు. 20 సంవత్సరాలకు ఇంకేదో అవ్వాలనుకుంటావు. 25వ సంవత్సరానికి వచ్చినప్పుడు ఏమవ్వాలో నీకే తెలియక ఏమీ అవ్వకుండా అలాగే ఉంటావు. Whatever comes, let me take it. ఏదొస్తే అది దాన్నే స్వీకరిస్తా, అదే అయిపోతాను అనుకుంటావు. You know, my dear friends, నా స్నేహితులారా, the plan of God, దేవుని యొక్క ప్రణాళిక, the purpose of God, దేవుని యొక్క ఉద్దేశము, the dreams and desires of God, దేవుని యొక్క కలలు, ఆయన దర్శనములు is so powerful in your life. నీ జీవితంలో అవి చాలా శక్తివంతమైనవి. Every one of your life got a God's dream. మీ జీవితం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితములో దేవుడు మీ జీవితం పట్ల ఒక కల కలిగి ఉన్నాడు. When you find it, your reason for your life, the vision for your life, the purpose for your life, when you find it, that's the powerful moment. నీ జీవితము పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ కలను నువ్వు కనుగొన్నప్పుడు, దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఆ దర్శనమును, ఆ ఉద్దేశమును నీవు కనుగొన్నప్పుడు అదే ఒక శక్తివంతమైనదిగా మారుతుంది. How many of you wanted to be successful in life? జీవితంలో ఎంతమంది? Nobody wants to die, right? ఎవరు కూడా చనిపోవడానికి ఇష్టపడడం లేదు. We all want to succeed in our life. అందరం కూడా జీవితంలో జయాన్ని పొందాలి అనుకుంటున్నారు. I want to prophesy this word over your life. ఈ మాటను మీ జీవితాలపై ఒక ప్రవచన మాటగా పలుకుతూ ఉన్నాను. Whatever the desire, dream, the expectation you have for your life, నీ జీవితం పట్ల నువ్వు ఏదైతే కోరిక కలిగి ఉన్నావో, ఏ తలంపులైతే కలిగి ఉన్నావో, ఏదైతే ఆశపడుతున్నావో, 100 times more than that, God has a plan and desire over your life. దానికంటే కూడా 100 అంతలు ఎక్కువగా దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. Not just 10 or 20, 100 అంతలు God has a glorious plan over your life. ఏదో 10 అంతులుగా 20 అంతులుగా కాదు, 100 అంతలుగా దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశములు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. It will never lie. అది ఎన్నటికీ అబద్ధము కాదు. That's what it says. குறித்த காலத்திற்கு தரிசனம் இன்னும் வைக்கப்பட்டிருக்கிறது. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. இப்போ உனக்கு புரியாது அது. బహుశా ఇప్పుడు నీకు ఇది అర్థం అవ్వదు. ஆனா வசனம் சொல்லுது முடிவுல அது உனக்கு விளங்கும். కానీ వాక్యం అంటుంది ముగింపులో ఆ దర్శనము అనేది నీకు అర్థమవుతుంది. Whatever is happening right now in your life, hold on to the call and the plan and the purpose of God. నీ జీవితంలో ప్రస్తుతం ఏమి జరుగుతున్నప్పుడు, ఏం జరుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క దర్శనాన్ని గట్టిగా పట్టుకో.
always tell yourself, Lord, not my plan, but your plan. నీవు ఎప్పుడు కూడా దేవునితో చెబుతూ ఉండు, ప్రభువా నా ఉద్దేశము కాదు, నా ప్రణాళిక కాదు, నీ యొక్క ప్రణాళిక మాత్రమే అని ప్రభువుతో చెబుతూ ఉండు. Not my desires, but your desires. నా కోరికలు కాదు ప్రభువా, నీ కోరికలే అని ప్రభువుతో చెప్పు. Amen. ఆమేన్. Whatever you are desiring, planning, thinking, discussing, or even writing in your diary and praying over it. ఏవైతే అంటే నువ్వు దేనికోసమైతే ప్రణాళిక వేసుకుంటున్నావో, ఏ కోరికలైతే కలిగి ఉన్నావో, వేటి గురించి అయితే నువ్వు చర్చించుకుంటున్నావో, కొంతమంది వాళ్ళ యొక్క డైరీలో కూడా రాసుకుంటూ ఉంటారు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో. God's dream and desire and plan for your life is bigger than what you are planning and desiring. నీ ప్రణాళికల కంటే, నీ కోరికల కంటే దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నూరంతలు గొప్పవి. I want to tell you a secret. ఒక రహస్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. Don't plan your future or don't plan your life according to whatever you are having right now in your life. నీ జీవితములో ప్రస్తుతము ఉన్న వాటిని బట్టి నీ జీవితము యొక్క భవిష్యత్తుని ప్రణాళిక వేసుకోకు. Hello? Don't say wrong number. Hello? Wrong number. హలో అంటే రాంగ్ నెంబర్ అండి, నేను కాదని చెప్పకండి. Listen to me. నా మాట వినండి. Don't plan your life looking at your current situation. ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితిని చూసుకొని నీ భవిష్యత్తు జీవితాన్ని నువ్వు ప్రణాళిక వేసుకోకు. Are you getting it? మీకు అర్థమైందా నేను చెప్పే మాట? You know what you will plan? This is my family. This is the qualification I have. This is the money that I have. So accordingly I am going to plan my future. నువ్వేమనుకుంటున్నావు? ఇదే నా కుటుంబ పరిస్థితి, నాకున్న చదువు ఇంతే, నాకున్న అర్హత ఇంతే, నా చేతిలో ఉన్న డబ్బు ఇంతే, దీనిని బట్టే నా జీవితమును నేను ముందు అంటే ప్రణాళిక వేసుకుంటాను అని అనుకుంటున్నావు. Never plan like that. ఆ విధంగా ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు, ప్రణాళిక వేసుకోవద్దు. Don't underestimate the plan and the powerful presence of God in your life. నీ జీవితములో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు, దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములను తక్కువ అంచనా ఇప్పుడు కూడా వేయవద్దు. சொல்றேன், உன்னை நீயே குறைச்சி எடை போட்டுக்காத. உன்னை நீயே ரொம்ப குறைச்சிக்காத. నిన్ను నీవే తగ్గించేసుకోకు. అయ్యో అయ్యో నేను పాపం, అయ్యో నేను అంటే ఏదో ఒక పరితాపముగా ఉన్నట్టుగా, నేను ఫ్యామిలీ వెరీ పువర్, నా కుటుంబము చాలా పేద కుటుంబం. హలో God called you to be rich. ధనవంతునిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. Jesus called you to be victorious. విజయవంతమైన వ్యక్తిగా ఉండడానికి ప్రభువైన యేసు నిన్ను పిలుచుకున్నాడు. Jesus called you to be successful. జయకరమైన వ్యక్తిగా ఉండడానికి యేసు ప్రభువారు నిన్ను పిలుచుకున్నాడు. Don't pray like Lord bless me, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయకు. That's how everybody prays. అందరూ ఆ విధంగానే ప్రార్థిస్తారు. What is so special about your prayer? అయితే నీ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? You have to pray like this. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయాలి. Lord make me a blessing. నువ్వేమని ప్రార్థించాలి అంటే, ప్రభువా నన్ను నీవు ఆశీర్వాదకరముగా మార్చు. హలో Do you understand? అర్థమైందా నేను చెప్పింది? Lord I don't have money. ఓ ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు, Please give me 10,000 rupees. దయచేసి 10,000 రూపాయలు నాకు ఇవ్వయ్యా. No, don't pray like that. ఆ విధంగా ప్రార్థన చేయకండి. Lord help me, bless me so that I will be a blessing to so many. ప్రభువా అనేకులకు నేను ఆశీర్వాదకరముగా ఉండునట్లు నీవు నన్ను ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చేయాలి. Don't plan your future according to the current situation of your life. ప్రస్తుతము నీ జీవితములో ఉన్న పరిస్థితిని బట్టి నీ భవిష్యత్ జీవితానికి అవసరమైన ప్రణాళికలు వేసుకోవద్దు. Dream bigger, desire bigger and ask God for bigger things. పెద్ద కలలు కనండి, పెద్ద కలలు కలిగి ఉండండి, దేవుణ్ణి ఆ కలలు నెరవేర్చున్నట్లుగా అడగండి. Because my God is biggest God. ఎందుకంటే నా దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా పెద్ద దేవుడు. Amen. ఆమేన్. My God can do glorious things. నా దేవుడు మహిమకరమైన కార్యాలు చేయగలడు. I'll tell you an example happened in my life. నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ మీతో చెప్తాను. I think 2009-8 at the time. 2008 2009 ఆ సంవత్సరములలో Middle of the night I took a book called Atlas. చూడండి, మధ్య రాత్రిలో లేచి అట్లస్ అనే ఆ ప్రపంచ పటం ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకున్నాను. What is Atlas book? అట్లస్ బుక్ అంటే ఏంటో Atlas తెలుసా? ఎంత? ఏంటి చెప్పండి? Book of maps, right? మ్యాప్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ప్రపంచ పటం ఉన్న బుక్. What is in the middle page? Don't tell me stapler. మధ్యలో ఏముంటది? What is in the middle page? మిడిల్ పేజ్, మధ్య పేజీలో ఏముంటది? World map. ప్రపంచ పటం ఉంటది. ప్రపంచ పటం ఉంది in the middle page. ఆ మధ్యలో ప్రపంచ పటము అనేది ఉంటది. And at the time I did not have great money in my account. ఆ సమయంలో నా యొక్క అకౌంట్ లో కూడా పెద్ద డబ్బులేమీ లేవు. If you
if you just look at my account, you will hear echo. Hello, hello, hello. ఒకవేళ నా అకౌంట్ లోకి మీరు తొంగి చూస్తే ఎకో వినిపిస్తుంది, హలో అని. ఏం లేదు, ఖాళీ కదా. It was so empty, so echo will come. కాబట్టి ఖాళీ ఉంది కాబట్టి అక్కడ ఎకో రీసౌండ్ వినిపిస్తుంది అంతే. At the time I did not have a passport. ఆ సమయంలో నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. Listen to me, all of you listen to me. మీరందరూ కూడా నా మాటలు శ్రద్ధగా వినాలండి. No passport, నా దగ్గర పాస్పోర్ట్ లేదు, no money, డబ్బులు లేవు. but I took this atlas book. కానీ నేను ఈ అట్లస్ పుస్తకాన్ని తీసుకున్నాను. Middle of the night, ఎప్పుడు మధ్యరాత్రిలో middle page, మధ్య పేజీ తెరిచాను. I am putting my hand on the map. ఆ ప్రపంచ పటం మీద నా చేతిని ఇలా పెట్టాను. I am fully scratching everywhere, touching everywhere. చూడండి, ఆ ప్రపంచ పటం మీద నా అరచేతిని పెట్టి ఇలా రుద్దుతూ ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ రుద్దుతూ ఉన్నాను. And I am praying this prayer. నేను ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, wherever I touched it with my hand, I want to touch it with my feet, Lord. నేను ప్రార్థించాను ఏమని, ప్రభువా ఈ పటముపై ఎక్కడైతే నా హస్తముతో తాకానో ఆ ప్రాంతాలలో నా పాదము పడాలి, నా పాదము తాకాలి అని ప్రార్థించేశాను. What? Crazy prayer, right? అది ఒక పిచ్చి ప్రార్థనగా లేదు. No money, డబ్బులు లేవు, no passport, పాస్పోర్ట్ లేదు, small house, చిన్న ఇల్లు, water will come, నీళ్ళు వస్తాయి. what I'll be praying? నేనేమని ప్రార్థన చేయాలి? Lord, ప్రభువా give us a little bigger house, Lord. కొంచెం దీనికంటే పెద్ద ఇంటి నీవు ప్రభువా. Lord, please give me 2,000 rupees, Lord. ప్రభువా దయచేసి 2,000 రూపాయలు ఇవ్వు నాయనా. I want to take passport, Lord. ప్రభువా పాస్పోర్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నానయ్యా. I want to study this, Lord. ప్రభువా ఇది ఫలానాది చదవాలనుకుంటున్నానయ్యా. I want to improve my character and improve my all my talents, Lord. ప్రభువా నా తలంతులన్నిటిని కూడా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను, సహాయం చేయి ప్రభువా. Don't pray like everybody else. అందరూ చేసినట్లుగా నీవు ప్రార్థన చేయవద్దు. You don't see it in your fleshly eyes. నీ శరీరానుసారమైన కళ్ళతో నేత్రాలతో నువ్వు చూడవద్దు. You know what? ఏంటో తెలుసా? At that time it was like a crazy prayer. ఆ సమయమందు నేను చేసిన ప్రార్థన ఒక వెర్రి ప్రార్థనగా, పిచ్చి ప్రార్థనగా ఉంది. People will laugh at us when you tell them this. ఈ ప్రార్థన ఎవరితోనైనా చెబితే మనుషులు నవ్వుతారు. When you tell your stories, when you tell your dreams, people laugh at you. నీ కలలను, నీకున్న కలలు ఇతరులతో చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతారు. Don't worry. నువ్వు బాధపడొద్దు. Don't worry. బాధపడొద్దు. Bible says, బైబిల్ అంటుంది, குறித்த காலத்திற்கு தரிசனம் இன்னும் வைக்கப்பட்டிருக்கிறது, முடிவிலே அது விளங்கும். ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తము అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. At the end you will know, முடிவிலே அது விளங்கும். చూడండి, అది ముగింపులో నీకు అర్థమవుతుంది ఆ దర్శనం. So when I prayed this prayer, I did not know God is going to take me around the world, but I had a desire. Lord, I am not going to pray a survival prayer. చూడండి, ఆ సమయంలో నేను ప్రార్థించాను కానీ ఆ ప్రార్థన ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. నేను అనుకున్నాను, ప్రభువా ఏదో బ్రతకాలి, ఏదో బ్రతుకు తెరువు కోసం బ్రతికించే అనే ప్రార్థన నేను చేయలేదు. హలో நிறைய பேர் இங்க இன்னைக்கு தேவைக்கு தான் ஜெபிக்கிறீங்க. చాలా మంది ఇక్కడ ఉన్న వారిలో ఈ రోజు యొక్క అవసరత కోసమే ప్రార్థిస్తున్నారు. இப்ப காப்பாத்தி விட்டுருங்க ஆண்டவர், எப்போதும் ஆண்டவர். ప్రభువా ఇప్పుడు నన్ను కాపాడేయండి ప్రభువా, ఇక చాలు ప్రభువా అంటున్నారు. ஆனா ஆண்டவர் எப்படி தெரியுமா பதில் தருவாரு? కానీ దేవుడు ఏ విధంగా జవాబిస్తాడో తెలుసా? குறைஞ்சது 30-40 வருஷம் உன்னை உயர்த்தி வைக்கிற மாதிரி ஒரு பதில் తరువారు. దేవుడిచ్చే జవాబు ఎలాగుంటది అంటే కనీసం 30-40 తరాలు, 40 సంవత్సరాలు నిన్ను పైన ఉంచే ఒక జవాబును దేవుడిస్తాడు. ఆమేన్. ఆమేన్. நல்லா கேளுங்க, జాగ్రత్తగా వినండి. దావీదు தொடக்கத்துல என்ன பண்ணிட்டு இருந்தார்? దావీదు ప్రారంభంలో ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? எங்க KFC లో వేళ సెంజారా? KFC లో పని చేశాడా దావీదు? వాట్? ఏం పని చేశాడు? మందను బిహైండ్. ఏం చేశాడు? గొర్రెల మంద వెనకాల వెళుతూ ఉన్నాడు. See, all the languages that he knows were ba 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 ba, hey ba 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 ba. దావీదుకు తెలిసిన భాష అంతా ఏంటి? బాబా బాబా అంటే మేకలు గొర్రెలను తోలుకుంటూ వెళ్ళేవాడు. ఆ భాషే తెలుసా తనకి. So for a shepherd boy, what would have been his prayer? చూడండి, ఒక గొర్రెల కాపరి, ఒక గొర్రెలు మేపే ఒక అబ్బాయికి ప్రార్థన ఏమై ఉంటుంది? అతని ప్రార్థన ఏమై ఉంటుందో చెప్పండి. చెప్పండి ఏమై ఉంటుంది అతని ప్రార్థన? Lord, I have 10 sheep. ప్రభువా నా దగ్గర 10 గొర్రెలు ఉన్నాయి. Please make it 20 sheep next year. వచ్చే సంవత్సరానికల్లా కనీసం 20 గొర్రెలుగా వాటిని మార్చు. Yes or no? అవునా కాదా? Or even he is bigger in faith, he is praying this prayer, Lord, I have 10 sheep, next year I want 100 sheep. ఒకవేళ అతడు విశ్వాసంలో గొప్పవాడైతే, ఒకవేళ అతని ప్రార్థన గొప్పదైతే, ప్రభువా ఈ సంవత్సరం నాకు 10 గొర్రెలు ఉన్నాయి, వచ్చే సంవత్సరము కల్లా ఆ గొర్రెలు 100 గొర్రెలుగా మారాలి అని ప్రార్థించుండేవాడు. Tell me yes or no? అవునా కాదా చెప్పండి. Yes, right? అవునా? But what God did in his life?
కానీ దేవుడు అతని జీవితంలో ఏం చేశాడండి? He was began the sheep. Now God has a plan to put him on the throne. He's going to be a king. What is the shift? చూడండి, ఇతడు గొర్రెలను మేపుకునే ఒక వ్యక్తి, దేవుడేమో అతన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు. అసలు దీనికి దానికి అసలు పొత్తే లేదు. ఇంత గొప్ప మలుపు ఏంటి? Now you may look like you are going behind sheep, very humble, simple life. ఇప్పుడు మన ఒక్కసారి మీ జీవితాన్ని మీరు చూసుకున్నట్లయితే గొర్రెల వెనకాల వెళ్ళే ఒక జీవితంగా మనది ఉండొచ్చు. అంటే చాలా చిన్న జీవితముగా ఏదో ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం వెళుతూ ఉండొచ్చు. But God wants you to come to the throne and enjoy the throne life. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆ సింహాసనంపై మీరు కూర్చోవాలని, ఆ సింహాసనమును మీరు ఆస్వాదించాలని, ఆనందించాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Maybe it is not making sense right now. ప్రస్తుతం ఇది మీకు అర్థం కాకపోవచ్చు. But I want to tell you, నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. Jesus has a glorious future for every one of you. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల మహిమకరమైన ప్రణాళికను, జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. God wants to lift you so high that you never imagined or never prayed or never desired for your life. అంటే నీ జీవితము కొరకు నువ్వు ఎన్నడూ ప్రార్థించని విధముగా, నువ్వు ఎన్నడూ నీ జీవితమును ఊహించుకోని విధముగా దేవుడు మీ జీవితాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. You know what's my prayer? నా ప్రార్థన ఏంటో మీకు తెలుసా? I want all of you to do more than what we are doing right now. ప్రస్తుతము మేము చేయుచున్న దానికంటే మీరందరూ కూడా గొప్పగా చేయాలి అనేదే నా ప్రార్థన. That's what God has for every single one of you. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అదే. தரிசனம் சில நேரத்துல தாமதிக்கும். దర్శనము కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. அந்த వచనం சொல்லுது காத்திரு. కానీ ఆ వాక్యం అంటుంది నువ్వు వేచియుండు, ఎదురు చూడు. కాத்திரு. నువ్వు ఎదురు చూడు, కనిపెట్టు. అవసరపడాదీங்க. తొందరపడొద్దు. Don't hurry certain blessings in your life. నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాల కోసం నువ్వు తొందరపడొద్దు. Be still in God's presence. దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెట్టు. Wait in God's presence. దేవుని సన్నిధిలో ఎదురు చూడు. At the right time God will lift you. You will be surprised and the people around you will be surprised. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఆశ్చర్యపోతావు. నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా నీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆమేన్. ఆమేన్. நம்ம வாழ்க்கையை பார்த்து நம்ம ஆச்சரியப்படுறதை காட்டிலும் మన జీవితాన్ని చూసుకుని మనం ఆశ్చర్యపడే దానికంటే நம்ம வாழ்க்கையை பார்த்து பக்கத்துல இருக்கணும்టే ఇవనడా, మన జీవితాన్ని చూసి పక్కనున్న వాడు చూసి అరే వీడా ఎలా అయిపోయాడు, ఇవనుకా ఇவ்வளவு பெரிய అద్భుతం, వీడికా ఇంత పెద్ద అద్భుతం జరిగింది, ఇవనుకు పోయి ఆండவர் ఇவ்வளவு పెరుసా సెంచుతారా, దేవుడు పోయి వీడికి ఇంత గొప్పగా చేశాడా. they will be thinking డే నువ్వాడా, దావీదును అరే దావీదు నువ్వా. they will be surprised looking at your life. నీ జీవితాన్ని చూచి వారు ఆశ్చర్యపడతారు. those who left you they will say ఛ మిస్ పంటనే. ఎవరైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారో వారు అనుకుంటారు అయ్యో అనవసరంగా వదిలేసానే, అనవసరంగా విడిచిపెట్టేశానే. yes do you believe that? నమ్ముచున్నారా మాటను? those who thought you are worthless and left you, they will come back and beg for your relationship and friendship. ఎవరైతే నువ్వు పనికి రావు, నువ్వు దేనికి ప్రయోజనము కాదు అని నిన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారో మరలా నీ యొద్దకు వచ్చి నన్ను నీతో కలుపుకోరా, నన్ను నీ దగ్గరకు చేర్చుకో అని నిన్ను అడిగే విధంగా వస్తారు. not because you are beautiful, నువ్వేదో అందంగా ఉన్నావని కాదు, just because you are anointed. The plan of God and the purpose of God is upon you. ఎందుకంటే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక నీపై ఉన్నది గనుక నిన్ను వదిలి వెళ్ళిన వారు మరలా నీ యొద్దకు వస్తారు. how much ever you failed in your life, నీ జీవితంలో నువ్వు ఎంతగా ఓడిపోయినప్పటికీ you may be saying nobody loves me, నువ్వు అనొచ్చు నన్ను ఎవరు ప్రేమించడం లేదని, I don't have anything special in my life, నా జీవితంలో చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేవని నువ్వు అనొచ్చు. my parents tell me I am a waste fellow in the house, ఓ తల్లిదండ్రులు నన్ను చూసి ఎందుకు పనికిరాని వాడిని అని అంటూ ఉండొచ్చు. I am rejected in my own house, నా సొంత ఇంటిలోనే నన్ను తృణీకరించారు అనొచ్చు. I am rejected in my friends group, నా స్నేహితుల మధ్యలో నేను తృణీకరించబడ్డాను అని నువ్వు అనొచ్చు. some of the friends said I will love you forever but they left me, కొంతమంది స్నేహితులు నన్ను చూచి నేను చిరకాలము ప్రేమిస్తాను అని చెప్పారు కానీ మధ్యలోనే వదిలేశారు. and I am falling in the sin every single time when I pray the Lord I want to stand with you but I am falling again and again in sin. ప్రభువా నీ కోసం నిలబడాలి అని నేను ప్రార్థన చేసిన ప్రతిసారి పాపములో పడిపోతున్నా, మరలా అడుగుతున్నాను, మరలా పడిపోతూ ఉన్నాను. sometimes you hide everything in your heart and smile outside, laugh outside. కొన్నిసార్లు నీ హృదయములో అన్నీ దాచేసుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు. especially when you are alone, something is telling you you are nothing
nothing good for life. You have nothing good in your మరీ life. ముఖ్యముగా నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయి నీ జీవితంలో మంచి అని చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు, But Jesus is telling you, my dear daughter, my dear son, I have a great and glorious call upon your life. I love you. I have a glorious plan for you. I want to lift you so high that you never imagined or never prayed for your life. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితం పట్ల నేను ఒక అద్భుతమైన ప్రణాళిక, ఉద్దేశము కలిగి ఉన్నాను. నీ జీవితంలో నీవు ఊహించని ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. నీ జీవితాన్ని నేను ఉన్నత స్థితిలో తీసుకుని వెళతాను అని ప్రభు అంటూ ఉన్నారు. தரிசனத்தை பிடித்துக்கொள், தரிசனம் உன்னை அவ்வளவு உயரத்துக்கு உயர்த்தி வச்சிரும். దర్శనమును మీరు గట్టిగా పట్టుకోండి, ఆ దర్శనము మిమ్మును అందనంత ఎత్తుకు తీసుకుని వెళుతుంది. Isaiah chapter 55 verse 8 and 9. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. Come on, finally I'm going to tell this verse and close it. చివరగా ఈ వచనాన్ని చెప్పి ముగిస్తాను. Isaiah chapter 55 verse 8. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. ఆ. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఆ. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఆ. ఇదే యెహోవా వాక్కు. వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆ. మీ మార్గముల కంటే నా మార్గములు, ఆ. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ஆமென். ఆమేన్. நல்லா கேளுங்க. உங்கள் நினைவுகளை காட்டிலும் చూడండి, మీ తలంపుల కంటే ஆண்டவர் உங்களை கொடுத்து வைத்திருக்கும் நினைவு உயர்ந்த நினைவாய் இருக்கிறது. మీ పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. உன் வழிகளை காட்டிலும் నీ మార్గముల కంటే కూడా அவருடைய வழிகள் இன்னும் பெரிதான வழிகளாய் இருக்கிறது. ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి. ஒருவேளை நீ உன் வாழ்க்கையை குறித்து இப்படி எல்லாம் நடக்கணும்னு திட்டம் போட்டு வச்சிருந்தனா, அதை விட 1000 மடங்கு மேலான வழியையும் மேலான திட்டத்தையும் மேலான கதவையும் ஆண்டவர் உனக்கு வைத்திருக்கிறார். ఒకవేళ నీ జీవితమును గురించి ఇలా జరగాలి, అలా జరగాలి, ఎలా ఉండాలి అనే ప్రణాళికను నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటికంటే 100 రెట్లు ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన దర్శనమును దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. Again I'm telling you, never underestimate the plan and the purpose and the glorious desire of God for your life. మరొకసారి నేను మీతో చెబుతున్నాను, దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఆ ఉన్నతమైన మహిమకరమైన ప్రణాళికను, ఉద్దేశమును తక్కువగా అంచనా వేయవద్దు. ஆமென். ఆమేన్. உன் நினைவுகளை காட்டிலும் அவருடைய நினைவுகள் பெரியது. నీ తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి. உன் ஆசைகளை காட்டிலும் அவர் உன் மேல வச்சிருக்கிற ஆசை ரொம்ப பெருசு. నీ ఆశల కంటే, నీ కోరికల కంటే నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ఆశలు ఉన్నతమైనవి. ఆమేన్. ఆమేన్. Don't dream smaller. చిన్న అంటే నీ కల చిన్నదిగా ఉండకూడదు. Don't dream simple prayers or don't desire simple things in your life. నీ జీవితంలో చాలా చిన్నవి, అల్పమైన వాటిని కోరుకోవద్దు. అల్పమైన వాటి కోసం కలలు కనవద్దు. Dream bigger because my God is a bigger God. నా దేవుడు గొప్పవాడు గనుక, పెద్దవాడు గనుక పెద్ద పెద్ద కలలు మీరు కలగాలి. Because back in those days I used to go to the airport compound, park my bike, I will stand on top of it, I will look at all the flights landing and taking off. ఆ రోజుల్లో నేనేం చేసేవాడు అంటే, నేను నా బైక్ మీద వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ యొక్క ఆ ప్రహరీ గోడ దగ్గర నిలబడి నా బైక్ పార్క్ చేసి అక్కడ పైకి ఎక్కి అక్కడ ల్యాండ్ అవుతున్న విమానాలు, అక్కడ నుంచి పైకి ఎగురుతున్న విమానాలను చూస్తూ ఉండేవాడిని. I even prayed like this. నేను ఈ విధంగా ప్రార్థన చేశాను. Lord, one time take me from here and drop me there, Lord. ప్రభువా, కనీసం ఒక్కసారైనా ఇక్కడ నుండి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ దింపే ప్రభువా విమానంలో. ఒక్కసారి కనీసం ఒక్కసారైనా, ఒక్కసారి యేసయ్యా, యేసయ్య ఒక్కసారైనా ప్రభువా, just like షేర్ ఆటోలో ఎక్కి దిగినట్లుగా ఇక్కడ ఏరి అక్కడ డ్రాప్ చేసింది. ఇక్కడ ఎక్కి అక్కడ దిగినట్లుగా. That's what I prayed. నేను ఇదే ప్రార్థన చేశానప్పుడు. You know, God will be watching from and I will be thinking, "Dey lose paya." దేవుడు పరలోకం నుండి చూస్తూ, అరే పిచ్చోడా, Dey pichoda, అరే పిచ్చోడా, don't pray like pichoda. అరే పిచ్చోడ్లాగా ప్రార్థన చేయొద్దు అని దేవుడు అంటూ ఉన్నాడు పైనుండి. Whatever I prayed like that arpam simple humble prayer. చూడండి, ఆ రోజుల్లో నేను చేసిన ఈ అల్పమైన చిన్న ప్రార్థనలను కూడా Now flight is boring. ఇప్పుడు ఏమైపోయింది అంటే, విమానం ఎక్కాలంటే బోరు కొట్టేసింది నాకు. You know what I prayed? నేను ఇప్పుడు ఏం ప్రార్థిస్తున్నాను తెలుసా? ఒక్కసారి యేసయ్యా. నేను ఇప్పుడు ఏం ప్రార్థించా? ఒక్కసారి ప్రభువా. Now boring, flight is boring. అయ్యో 14 hours flight ఇప్పుడు ఫ్లైట్ ప్రయాణం అంటేనే బోరు కొట్టేస్తుంది. 14 గంటలు విమానంలో ప్రయాణం చేయాలి, అబ్బో బోరు కొట్టేస్తుంది అని ఫీలింగ్ వచ్చేసింది.
I'm not boasting about my life. నా జీవితమును గురించి నేను అతిశయించడం లేదండి. If a simple humble prayer can bring glorious things in my life, నా జీవితంలో ఆ రోజు నేను చేసిన ఆ చిన్న ప్రార్థన, ఆ అల్పమైన ప్రార్థనే ఇంత మహిమను నా జీవితంలోనికి తీసుకురాగలిగితే, how much more when you ask big things to God, what more He will bring in your life is something that you never imagined. ఒక్కసారి మీరు దేవుణ్ణి పెద్ద వాటిని అడిగితే, గొప్ప వాటిని అడిగితే, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలను మీరు ఊహించను కూడా ఊహించలేరు. Amen. ఆమేన్. When I released my Tamil CD for the first time, మొట్టమొదటిసారి నా తమిళ పాట సీడీని రిలీజ్ చేసినప్పుడు, in that we have Ninnu Polina Varavaru in Tamil. నిన్ను పోలిన వారెవరు అనే పాట తమిళ్లో ఉంది, ఫస్ట్ సీడీ అది. When you release a Tamil song, who will call you? Which pastors will call you? What language people will call you? చూడండి, మొట్టమొదటిసారి తమిళ్ పాటను రిలీజ్ చేసినప్పుడు ఏ పాస్టర్ గారు పిలుస్తారు, ఏ రాష్ట్రం నుండి నాకు పిలుపు వస్తుంది? ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవరు. Tamil song release చేయండి, who will call you? తమిళ్ సాంగ్ రిలీజ్ చేస్తే ఎవరు పిలుస్తారు? Tamil pastor. Telugu song చేసినాడు, who will call? తెలుగులో రిలీజ్ చేస్తే ఎవరు పిలుస్తారు? Telugu, right? I am getting a call from New Zealand. నాకు ఎక్కడి నుండి పిలుపు వచ్చిందో తెలుసా? న్యూజిలాండ్ దేశం నుండి పిలుపు వస్తుంది. 2015. 2015వ సంవత్సరము. They said, Pastor, we want you to come to New Zealand and conduct a concert. వాళ్ళు ఏమన్నారు అంటే, పాస్టర్ గారు మీరు న్యూజిలాండ్ కు వచ్చి ఇక్కడ ఒక కాన్సర్ట్ చేయాలి అని అడిగారు. I was so excited, went for shopping, got nice pant, suit and everything, took my suitcase, went happily to New Zealand. కాబట్టి నేనేం చేశాను, నాకు చాలా ఆనందం అనిపించి నేను షాపింగ్ కి వెళ్ళి మంచి మంచి సూట్స్, ప్యాంట్స్, చొక్కాలు కొనుక్కొని సూట్ కేసులో ప్యాక్ చేసుకొని న్యూజిలాండ్ కి వెళ్ళాను. And the pastor picked me, he put me in a room, I was resting. The next day we had meeting. అక్కడ పాస్టర్ గారు నన్ను రిసీవ్ చేసుకున్నారు, నన్ను ఒక రూమ్ లో పెట్టారు. ఆ తర్వాత రోజు నాకు అక్కడ మీటింగ్ ఉంది. He said, today evening we have meeting, I'll come and pick you around 6 o'clock. ఆయన ఏమన్నాడు అంటే, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉందండి, 6 గంటలకు వచ్చి నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అన్నారు. Pastor picked me, we went to the meeting. సరే, పాస్టర్ గారు నన్ను రిసీవ్ చేసుకుని మరలా మేము మీటింగ్ దగ్గరికి వెళ్ళాం. And I opened the door of the church. ఆ చర్చి యొక్క తలుపు తెరిచాను. I see lot of white people were sitting. అక్కడ చాలా మంది తెల్లవాళ్ళు ఉన్నారండి. I closed the door and I came to the pastor. నేనేం చేశాను అంటే తలుపు మూసేసి మళ్ళా పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసాను. Pastor, looks like we came to the wrong room. నేను అడిగాను, పాస్టర్ గారు మనం ఏమైనా తప్పైన స్థలానికి వచ్చామా అని అడిగాను. Full white people are sitting. లోపల అందరూ కూడా తెల్లోళ్ళు ఉన్నారు కదా. The pastor said, ఆ పాస్టర్ గారు నాతో అన్నారు, no Thambi, this is our church. తమ్ముడు, ఇదే మన చర్చ్. I said, please excuse me, let me go to the bathroom. నేను అన్నాను, పాస్టర్ గారు ఒక్క నిమిషం నన్ను వదలండి, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానన్నాను. I went and stood before the mirror. నేను వెళ్ళి ఆ అద్దం ముందు నిలబడ్డాను. I said, నేను అన్నాను, ఎప్పుడు మాటిర్గా పాత్యా, ఎలా ఇరుక్కుపోయానో చూసావా? నాతో నేను మాట్లాడుకుంటున్నా. ఎప్పుడు సిక్కిర్గా పాత్యా, ఎలా ఇరుక్కుపోయావో చూసావా? இந்த ஒரு மீட்டிங் கூட உன் லைஃபே முடிஞ்சு. ఈ ఒక్క మీటింగ్ తో ఇక నీ జీవితం అయిపోయింది. அந்த டைம்ல நம்மளுக்கு ஒழுங்கா தமிழே வராது. ఆ రోజుల్లో సరిగ్గా తమిళ్ కూడా రాదు. ఇంగ్లీష్లో మీటింగ్, తమిళే సరిగ్గా రాదు అంటే తెల్లవాళ్ళ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అది వెళ్ళకారంగా, అది కూడా తెల్లవాళ్ళ మధ్యలో. I said, Lord, నేను అన్నాను, ప్రభువా, I know you called me. ప్రభువా, నీవే నన్ను పిలుచుకున్నావని తెలుసు. And you will never fail me. నువ్వు ఎన్నడూ కూడా నన్ను ఓడిపోనివ్వవు అనే విషయం నాకు తెలుసు. I went and did that meeting for 2 hours. నేను వెళ్ళి ఒక 2 గంటల పాటు ఆ మీటింగ్ లో పాల్గొన్నాను, నేను చేశాను. And after the meeting I was so scared, I was just standing alone. ఆ మీటింగ్ అనంతరము నాకు చాలా భయం అనిపించి నేను ఒంటరిగా ఒక పక్క నిలబడ్డాను. All these white people and coming and asking, can I take a selfie with you? ఈ తెల్లవాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఒక సెల్ఫీ మీతో తీసుకోవచ్చా అని. Not Tamil people, not Telugu people. వాళ్ళు తమిళ వారు కాదు, తెలుగు వారు కాదండి. White people coming and asking, can I take a selfie? తెల్లవాళ్ళు, తెల్ల దొరలు మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకోవచ్చు. Whenever you see white people in your city, మీ పట్టణములో ఈ తెల్లవాళ్ళను చూసినప్పుడు some of you will go take selfie with them. Sir, one selfie, sir. ఇతర విదేశీయులు మన దగ్గర కనబడినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఒక సెల్ఫీ సార్ అని వాళ్ళతో మనం సెల్ఫీ తీసుకుంటాం. And you will post it on Instagram saying, selfie with my best friend. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏమని పోస్ట్ పెడతారు? నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ తో నేను సెల్ఫీ తీసుకున్నాను అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. Lot of you are here. చాలా మంది అలా చేస్తున్నారేమో. But I want to tell you, కానీ నేను ఒక విషయాన్ని మీతో చెప్తాను. I was so surprised. Now white people coming and asking picture. తెల్లవాళ్ళు నా దగ్గరికి వచ్చి నాతో ఫోటో దిగాలి అని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. It is not you. అది ఎందుకంటే అది నీ వలన కలిగింది కాదు, అది నీవు కాదు. The call of God, plan of God, the purpose of God, desire of God,
the darshanam in your life is so powerful. అది నీ బట్టి నిన్ను బట్టి జరిగింది కాదు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క దర్శనము, దేవుని ఉద్దేశము, ప్రణాళిక, ఆ దేవుని దర్శనము నీ జీవితంలో బహుశక్తివంతమైనది గనుకనే అలాంటి కార్యము జరుగుతుంది. தகுதியே இல்லைன்னு சொல்லி உட்கார்ந்திருப்பனா உன்னதான் ஆண்டவர் தகுதிப்படுத்தி பயன்படுத்த விரும்புகிறார். అర్హతే లేదు అని నువ్వు చెప్పు కూర్చుంటే నీలాంటి వాడిని తీసుకొని ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. எவ்வளவு பெரிய பாவமோ ஃபெயிலியரோ வாழ்க்கையில இருந்தாலும், ఒకవేళ నీ జీవితంలో ఎంత పెద్ద పాపం ఉన్నా, ఎంత పెద్ద ఓటమి నీ జీవితంలో ఉన్నను, உன்னதான் ஆண்டவர் பயன்படுத்த விரும்புகிறார். నిన్నే ప్రభువు తన కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. உன்னுடைய தரிசனம் மிகவும் வல்லமை உள்ளது. నీ యొక్క దర్శనము బహుశక్తి కలిగినది. தேவன் உன்மேல் வைத்திருக்கும் திட்டம் மிகவும் வல்லமை உள்ளது. దేవుడు నీ పైన తాను కలిగిన ఉద్దేశము చాలా గొప్పది. கர்த்தர் உன்னை குறித்து இருக்கும் யோசனைகள் எல்லாம் உன்னுடைய யோசனைகளை காட்டிலும் மிகுந்த உயரமான யோசனை. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు నీవు కలిగిన తలంపుల కంటే కూడా ఎంతో ఉన్నతమైన తలంపులు దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. జాన్ ఎరియో யாரு செய்யறத காட்டிலும் பல மடங்கு பெருசா நீங்க அனைவரும் செய்வதுதான் தேவ திட்டம். బెన్నీ జాషువానో లేకపోతే జాన్ ఎరీ గారో మేము చేసేదానికంటే కూడా 1000 రెట్లు అధికముగా మీ అందరూ చేయాలి అనేదే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. How many of you believe that? ఎంతమంది మీలో నమ్ముతున్నారు ఈ మాటను? உன் வாழ்க்கையில் இருக்கும் தரிசனம் வல்லமை உள்ளது. నీ జీవితములో దేవుడు కలిగి ఉన్న దర్శనము చాలా శక్తివంతమైనది. உன் வாழ்க்கையில தரிசனத்தை இழந்து போவாய் என்று சொன்னால், నీ జీవితములో నీవు దర్శనాన్ని కోల్పోయినట్లయితే, அதற்கு மேல இழந்து போவதற்கு ரொம்ப எக்ஸ்பென்சிவா உங்ககிட்ட எதுவுமே கிடையாது. దానికి పైన నీ జీవితములో నీవు కోల్పోవడానికి అంత విలువైనది ఏది కూడా ஆண்டவரை பிடிச்சுக்க, దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, அவர் திட்டத்தை பிடிச்சுக்க, ఆయన ఉద్దేశమును పట్టుకోండి, அவர் உன்மேல் வைத்திருக்கும் தரிசனத்தை பிடிச்சுக்க, ఆయన నీ పైన ఉంచిన దర్శనాన్ని పట్టుకోండి. இந்த பைபிளை விட்டுறவே விட்டுறாத. ఈ బైబిల్ని మీరు విడిచిపెట్టొద్దు. இந்த பைபிளை நீ சுமந்தனா இந்த பைபிள் உன்னை சுமக்கும். ఈ బైబిల్ని నీవు మోసినట్లయితే ఈ బైబిల్ నిన్ను మోస్తుంది. ఆమేన్, ఆమేన్. என்ன 4 மணிக்கே முடிக்க சொல்லி நான் தான் சொன்னேன், 4 மணிக்கு முடிச்சிட்டு ஓடிடுவேன் నేను అన్నాను 4 గంటలకు ముగించేసుకొని నేను పరిగెడతాను అన్నాను. ஆனா உங்களெல்லாம் பார்த்தா முடிக்க முடியல. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే 5 అవుతుంది, ఇంకా ముగించలేకపోతున్నా. I'll tell you one thing. ఒక విషయాన్ని మీతో చెప్తాను. వసనத்தை విట్రాద, వచనమును వాక్యమును విడిచిపెట్టకండి. బైబిల్ విట్రాద, బైబిల్ని వదిలిపెట్టకండి. எவ்வளவு உயரத்துக்கு போனாலும் இந்த வசனம் உனக்கு ஸ்டெப் ஸ்டெப்பா ஆண்டவருடைய தரிசனத்தை சொல்லி கொடுக்கும். నీవు ఎంత పైకి ఎదిగినను ఈ వాక్యము అనేది ఒక్కొక్క మెట్టు నీకు నేర్పిస్తుంది, నిన్ను పైకి తీసుకుని వెళుతుంది. தேவ திட்டத்தை இந்த வசனம் உனக்கு சொல்லி கொடுக்கும். దేవుని ఉద్దేశమును ఈ వాక్యము నీకు నేర్పిస్తుంది. I'll tell you a secret. ఒక రహస్యాన్ని మీతో చెబుతాను. நான் இன்னைக்கு ஒரு ஊழியக்காரனா நிக்கிறேன்னா இந்த வசனம் மட்டுமே என்னை உயர்த்தி இருக்கிறது. ఈ రోజు నేను ఒక సేవకునిగా నిలబడ్డాను అంటే ఈ వాక్యమే నన్ను ఇంతగా హెచ్చించింది. இந்த பைபிளை, ఈ బైబిల్లో 18 நாள்ல நான் ఫుல்லா படிச்சிருக்கிறேன். ఈ బైబిల్ని 18 రోజుల్లో ఈ బైబిల్ అంతా కూడా పూర్తి చేశాను. ఎన్ని నాள்? ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? How many days? ఎన్ని రోజుల్లో ముగించాను? 18 days. 18 రోజుల్లో బైబిల్ అంతా చదివి ముగించాను. I finished reading the entire Bible. ఈ బైబిల్ అంతటిని కూడా 18 రోజుల్లో చదివి ముగించాను. And the following year, ఆ తర్వాత next year, ఆ తర్వాత సంవత్సరము I finished reading the entire Bible in 12 days. ఈ బైబిల్ని 12 రోజుల్లో చదివి ముగించాను. 12 days. 12 రోజులు. The target is not to finish reading the Bible. ఇక్కడ ఏంటంటే బైబిల్ చదివి ముగించేయటము కాదు లక్ష్యము. That's not a plan. అది కాదు నా ఉద్దేశము, నా ప్రణాళిక. No, what is the desire? ఏంటి నా కోరిక, నా తపన ఏంటి? Lord, I want to spend 10 to 12 hours reading the word. ప్రభువా 10 నుండి 12 గంటలు దేవుని వాక్యాన్ని చదవాలి, అందులోనే నేను సమయము గడపాలి అనేదే నా ఆశ. It's two different things. ఇక్కడ రెండు కూడా వేరు అంటే వ్యత్యాసమైన విషయాలు. Whenever you see బెన్నీ జాషువాను మీరు చూస్తున్న ప్రతిసారి, remember this word of God lifted my life. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దేవుని వాక్యమే నా జీవితాన్ని హెచ్చించింది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. I want to encourage all the young people here, never take the word of God for granted. Every day you start your life with the Bible. చూడండి యవనస్తులారా, నేను మీతో చెబుతున్నాను, నాకు దేవుని వాక్యం అంతా తెలుసు అనే భ్రమలో నువ్వు ఉండొచ్చు. ప్రతిరోజు నీ జీవితాన్ని ఈ వాక్యముతోనే ప్రారంభించు. This Bible will teach you all the God's plan for your life. నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథము నీకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. One by one, step by step, God will teach you all His plans. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు దేవుడు తన ప్రణాళికలను నీకు నేర్పిస్తుంది.
నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు. Come on, stand up wherever you are. మీరు ఎక్కడ ఉన్నాను లేచి నిలబడండి.